జగన్ మీద రాయి వేసినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనాడు వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన సీఎం జగన్ కాన్వాయ్ పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి రాయి వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వైకాపా నేతల విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా బాధితుడి ద్వారా బయటకు వచ్చింది. బాధితుడు ఏంటి, రాయేసినోడు నేరస్తుడు అవుతాడు కానీ నేరస్తుడిని బాధితుడి కింద మార్చారు వీళ్ళు. ఈ నెల 24న సీఎం జగన్ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి పులివెందుల నియోజకవర్గానికి సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సమీపంలోని హెలీప్యాడ్ కారులో బయలుదేరారు. ఆ సమయంలో గురజాల గ్రామానికి చెందినటువంటి అప్పయ్య సీఎం కాన్వాయ్ పైకి రాయి విసిరారు అట. ఒక నేరం చేసినటువంటి వాడిని ఎలా కాపాడుకొస్తున్నారు చూడండి. అదే చంద్రబాబు మీద విసిరితే దుర్మార్గుడు అవుతాడు వాడు. అది ఇంటెలిజెన్స్ డిఎస్పీ వాహనం మీద పడింది. గమనించిన పోలీసులు అతను అదుపులో తీసుకున్నారు. 2 రోజుల పాటు తీవ్రంగా కొట్టినట్టు తెలిసింది. ఈ వ్యవహారం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. చివరికి వైకాపా నేతలు జోక్యం చేసుకుని అప్పయ్యను విడిపించారు. అంటే వైకాపా వాళ్ళు విడిపించారు కదా. దివ్యాంగుడైన అప్పయ్య పింఛన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. నెల గడిచిన పింఛన్ రాకపోవడంతో విసిగి చెంది సీఎం కాన్వాయ్ పైకి రాయి విసిరినట్టు తెలిసింది. బుధవారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎందుకు ఇవ్వలేదు పెన్షన్, అతని ఇంట్లో ఎవరికన్నా ఉన్నాయా లేకపోతే అతనికి ఏమన్నా వేరేది ఉందా అన్నది కనుక్కోవాలి కదా. ఇందులో ఆ రాయి విసిరినోడేమో బాధితుడంట, దెబ్బతిన్నటువంటి వాడు కాదు. ఇక్కడ ఇలాంటి విచిత్రమైన వార్తలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంటాయి.